ఇన్ కేస్ మన వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత పేరెంట్స్ని తీసుకొస్తారు, కొందరు ఇన్సూరెన్స్ తీసుకోరు. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా మటుకు ఇన్సూరెన్స్ తీసుకోరు, హెల్త్ ఇన్సూరెన్స్. సో అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చాయా ఇంతకుముందుకు? వస్తే మీరు ఏమైనా హెల్ప్ చేశారు? ఒకవేళ తీసుకోకపోతే అసలు ఏం చేయాలి? వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇట్లాంటి సిచ్యువేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా వ్యాలిడ్. ఇది వాళ్ళు వచ్చినాక ఇన్సూరెన్స్ అనేది ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఎవరైనా, మనము పోయిన ఎవరైనా. సో అందుకోసమే ఇప్పుడు విల్ అండ్ ట్రస్ట్ కానీ ఇది కానీ వెబినార్స్ ఇవ్వడం, వెబినార్స్ పెడుతూ ఉంటాం. అందుకే అట్ ద సేమ్ టైం ఏమైనా ఇన్సిడెంట్ అయినప్పుడు అయితే వాళ్ళు ఉన్న ప్యానిక్ సిచ్యువేషన్ వాళ్ళకి ఆలోచించే అది ఉండదు. కాబట్టి మా కమ్యూనిటీ సర్వీసెస్ కానీ ఎవరైనా మాకు కనెక్ట్ అయి ఉన్న ఒక సిటీలో అక్కడ వాళ్ళు ఇమీడియట్గా పోయి కలవడము, వాళ్ళకి ఏం చేయాలో చెప్పడము. వాళ్ళు ఒకవేళ వీసా అక్కడ వాళ్ళకి ఇమీడియట్గా ఇండియా పోవాలంటే వీసా కావాలి. సో కౌన్సిలర్ జనరల్తో మాట్లాడడం కానీ, లెటర్ ఇవ్వడం కానీ, మరి ఏదైనా అవసరమైతే లెటర్ ఇవ్వడం, లేకపోతే ఒకవేళ ఏమైనా పెద్ద ఇన్సిడెంట్ అవుతే దాన్ని ప్రాసెస్ని స్టార్ట్ చేయడం కానీ, ఫాలో చేయడం కానీ, కోఆర్డినేట్ చేయడం కానీ, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం కానీ, ఎన్నో బ్యాక్ అండ్ చాలా ఉంటాయి. అంటే వాళ్ళకి సింపుల్గా వాళ్ళకి ఏం తెలుసు అంటే ఒక ఇన్సిడెంట్ అయినంత వరకే వాళ్ళకి తెలుసు. కాకపోతే ఇన్సిడెంట్తో పాటు అన్ని ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ టీటీ, సో అందరూ ఏం చేస్తారంటే అన్ని ఆర్గనైజేషన్లో ఒక కమిటీ ఉంటుందండి. ఈ ప్రతి కమిటీ ఏం చేస్తారంటే వాళ్ళ బాధ్యతగా వచ్చిన వాళ్ళకు కష్టం కావద్దు, నొప్పి కావద్దు అనేది. ఎందుకంటే రీసెంట్గా చాలా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా మంది మా టీంలో కమిటీ, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ, ఆర్వీపీస్ కానీ, వాళ్ళు కొంతమంది పోతారు. పోయి వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళకి నిజంగా వాళ్ళ స్టాపింగ్ పాయింట్ ఏంటి, వీసానా, లెటరా, ఫ్లైట్ టికెటా, డిపెండ్స్. చాలా జరుగుతున్నాయి. సో అక్కడ వాళ్ళు జాయిన్ అయ్యేసి వాళ్ళకి లైఫ్ ఈజీ చేస్తారు.